విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే కళ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లేకుండానే కార్యకర్తలతో కలిసి మండల నాయకులు కేక్ కట్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన కోసం చెప్పాలంటే మన నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మనందరం కృషి వలన, ఆయన అదృష్టం వలన మన శాసనసభ్యులు అయ్యారు. అతని తాలూకా జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన రోజున మనందరం కూడా చాలా ఉత్సాహంగా ఉండి ఇప్పుడు ఈ జన్మదిన కేక్ కట్ చేస్తూ దాని తర్వాత అన్నయ్య క్యాంటీన్కి వెళ్ళి దాని తర్వాత కోవులకు వెళ్ళి మిగతా కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంది. ఇవన్నీ చేస్తాము. ఇటువంటి మంచి రోజు ప్రతి సంవత్సరం కూడా రావాలని, ఆయన ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని, మనందరికీ ఆయన సేవలు మనకి అందేటట్టు చేసుకోవాలని, ఆయన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరూ తాలూకా మన్ననలు పొందుతూ ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఇవ్వాలని అందరి తరఫున కోరుతూ ఈ ముగిస్తున్నాను. పెద్దలు పూజ్యులు డాక్టర్ కిమిడి కళా వెంకట్రావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుకుంటూ, మరెన్నో ఆయనకి ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ నియోజకవర్గాన్ని ఇంకా విజయపదంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ, ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ఈ నియోజకవర్గాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఈ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మనకు తెలుసు ఈ 2 సంవత్సరాల్లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఆయన కుమారుడు నిత్యం ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటూ మన నియోజకవర్గంలోని అభివృద్ధి సంక్షేమం కానీ అలాగే మన నాయకులు కార్యకర్తల కష్టకాల్లో ఎప్పుడు మనకు తోడుగా ఉంటూ ముందుకు నడిపించాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను.